విజయవాడ నగరానికి దగ్గరగా ఉంది. అభివృద్ధిలో దూసుకుపోతున్న నియోజకవర్గం పెనమలూరు. 2009లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గం అంతకుముందు ఉయ్యారు నుండి కాంగ్రెస్ తరపున పార్థసారథి విజయం సాధించారు. కేవలం 177 ఓట్ల తేడాతో టీడీపీ నేత చలసాని వెంకటేశ్వరరావు ఓడిపోయారు. ఇక 2014 ఎన్నికల్లో ఇక్కడి నుండి బోడే ప్రసాద్ సుమారు 31,000 పైన ఓట్ల తేడాతో సమీప వైసీపీ అభ్యర్థి విద్యాసాగర్పై విజయం సాధించారు. ఈసారి ఎన్నికల్లో బోడే ప్రసాద్ మళ్లీ టీడీపీ నుండి పోటీ చేస్తుండగా వైసీపీ నుండి పార్థసారథి పోటీ చేస్తున్నారు. ఇక ఇద్దరు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తూ ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారు. అయితే గత 5 ఏళ్లలో పెనమలూరు రాజధాని ప్రాంతానికి దగ్గర ఉండటంతో అన్ని రకాలుగా అభివృద్ధి పథకంలో దూసుకెళ్లిపోయింది. రోడ్లు, ఎన్టీఆర్ ఇళ్లను, అంగన్వాడీ కేంద్రాలను చాలానే నిర్మాణాలు చేశారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ఇక్కడ బాగానే అమలయ్యాయి. కంకింపాడు, ఉయ్యారు, పెనుమలూరు మండలాల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి జరిగింది. కానీ ఎమ్మెల్యేపై అవినీతి ఆరోపణలు కూడా చాలానే వచ్చాయి. ఇసుక మాఫియా, కాల్మనీ లాంటి స్కాముల్లో బోడే కూడా ఉన్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీ నుండి ఈసారి గెలిచి తీరాలని పార్థసారథి పట్టుదలతో ఉన్నారట. గతంలో ఇక్కడి నుంచి గెలిచిన సారథి మంత్రి కూడా అయ్యారు. దీంతో ఈ నియోజకవర్గంపై పట్టు ఉంది. ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, జగన్కి పెరిగిన ప్రజాబలం తన గెలుపుకి దోహదపడతాయని ఆయన భావిస్తున్నారట. అయితే గతంలో స్వల్ప మెజారిటీతో గెలిచిన మంత్రి నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదని విమర్శలు చాలానే వస్తున్నాయి. త్రాగునీరు వంటి ప్రధాన సమస్యను కూడా ఆయన పరిష్కరించలేదన్న అసంతృప్తి కూడా ఉంది. కాగా ఇక్కడ ఓటర్లలో బీసీలు ఎక్కువ శాతం ఉంటారు. ఆ తర్వాత స్థానంలో ఎస్సీలు ఉన్నారు. ఇక కమ్మ సామాజిక వర్గం కూడా ఎక్కువగానే ఉన్నాయి. వారు సుమారు 30,000 మంది ఓటర్లు ఉంటారు. ముస్లింలవి 20,000 ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గం ఓటర్లు ఎక్కువ టీడీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈసారి పరిణామాల్లో పెనుమలూరులో ఎవరు పైచేయి సాధిస్తారో కాస్త వేచి చూడాల్సిందే మరి.